సూపర్ 6 సంక్షేమ పథకాలను బంపర్ హిట్ చేసిన గత ఏడాదికి గ్రాండ్గా గుడ్ బై చెప్తూనే సరికొత్త ప్రజాహిత ప్రణాళికాయుత పాలనకు నాంది పలికే లక్ష్యంతో న్యూ ఇయర్ను ఘనంగా స్వాగతిస్తున్నామని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తన జనహితాభిలాషను ఆవిష్కృతపరిచారు. గత ఏడాది కూటమి ప్రభుత్వానికి గోల్డెన్ ఇయర్ వంటిదన్న ఆయన కొత్త ఏడాదిలో అంతకు మించిన ఫలితాలను రాబట్టనున్నట్లు స్పష్టం చేశారు. న్యూ ఇయర్ సందడంతా ఏలూరు పవర్పేటలోని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే బడేటి చంటి కార్యాలయం వద్దే ఉందా అన్నంత ఆశ్చర్యాన్ని కలిగించేలా అక్కడ సంబరాలతో కూడిన ఆనందాల వాతావరణం సరదాలు రేపింది. అత్యద్భుత సంతోష క్షణాలకు క్యాంపు కార్యాలయం మరోసారి వేదిక అయింది. నూతన సంవత్సర వేళ ఎమ్మెల్యే బడేటి చంటిని మర్యాదపూర్వకంగా కలుసుకున్న ఆర్టీసీ విజయవాడ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, నగర్ మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు దంపతులు దుస్సాలువలతో ఘనంగా సత్కరించి పుష్పగుచ్చాలను అందించి న్యూ ఇయర్ విషెస్ను అందించారు. ఇదే క్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు తమ అభిమాన నేత బడేటి చంటిని శుభాకాంక్షలతో ముంచెత్తారు. అలాగే బడేటి అభిమానులు, ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు సైతం వెల్లువల క్యాంపు కార్యాలయానికి తరలివచ్చి పుష్పగుచ్చాలు, దుస్సాలువలు, పండ్ల బొకేలు, జ్ఞాపికలను అందించి శుభాకాంక్షలు చెప్తూ బడేటి చంటిపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. అలాగే వివిధ ఉద్యోగ సంఘాలు, కుల సంఘాల నాయకులు బడేటి చంటి సమక్షంలో న్యూ ఇయర్ క్యాలెండర్లను, డైరీలను ఆవిష్కరింపజేశారు. ఇదే సమయంలో మహిళాభిమానులు సైతం తరలివచ్చి బడేటి చంటికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. న్యూ ఇయర్ సందర్భంగా తనను కలిసేందుకు విచ్చేసిన వారిని ఉద్దేశించి ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ తన గెలుపు కోసం అహర్నిశలు కష్టించిన కార్యకర్తలకు, బడేటి అభిమానులకు, ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. తన కోసం రక్తం చిందించిన కార్యకర్తల కష్టానికి ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. 2025వ సంవత్సరం కూటమి ప్రభుత్వానికి గోల్డెన్ ఇయర్ వంటిదని అభిప్రాయపడిన ఎమ్మెల్యే చంటి దాన్ని అధిగమించే స్థాయిలో 2026వ సంవత్సరంలో అద్భుత ఫలితాలు రాబట్టేందుకు పరిశ్రమించున్నట్లు స్పష్టం చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, కూటమి నేతలు, బడేటి అభిమానులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. కనిపించింది మా నవ్వులో, ఇలా ఏనాడు లేదు ఇన్నేళ్లలో. లోకం జీవితం తిరునాళ్ళురా, అందరూ మన వాళ్ళురా, నువ్వు నేను ఒక్కటయ్యే మార్గమే బంధం. పలికింది గీత నీ గోటుగా, జరిగింది గీత నీ మాయరా. కృష్ణుడు
ఎడారి కళ్ళు తెరుచుకున్న వేళన చినుకు పూలవాన సముద్రమెంత దాహమేస్తే వెతికెన ఊట బావినే శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిడె మట్టి నేలనే పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా చిగెలుకను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా ఇదిరా నీ మొదలిదిరా ఈ పదమున మొదటడుగే. జిల్లా నలుమూల నుంచి కూడా నన్ను అభినందించడానికి వస్తున్న అభిమానులకు, కూటమి నాయకులకు, వివిధ సంఘాల పెద్దలకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే 2026 సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు ఏలూరు ప్రజానీకానికి, అలాగే జిల్లా ప్రజానీకానికి, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికి తెలుపుతున్నాను. ఏదైతే 2025 చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక గోల్డెన్ ఇయర్ గా ప్రజలందరికీ అందించారు. దాన్ని 2026లో అధిగమించడానికి ప్రతి ఒక్కరు కూడా కూటమి నాయకులు కానీ, ప్రజలు కానీ అందరూ కూడా సహకరించవలసిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే మరి ఇవాళ ఇక్కడికి రావడానికి నా దగ్గర తొడతొక్కడు అవ్వకూడదన్న ఉద్దేశంతోనే మరి అందరూ కూడా నాతో ఫోటో దిగాలనుకునే ఉద్దేశంతోనే మరి లైన్ ఏర్పాటు చేసాం. అన్నిదా భావించదు, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా నాతో సెకండ్ ఇవ్వాలనుకుంటారు, నాతో ఫోటో దిగాలనుకుంటారు. కాబట్టి మరి బారికేడ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని వేరే రకంగా అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా మీరు ఎవరైతే సహకరిస్తున్నారో రేపు రాబోయే రోజుల్లో కూడా రాష్ట్ర అభివృద్ధికి, ఏలూరు అభివృద్ధికి, ఏలూరు చరిత్రలో లేని మెజారిటీ నాకు ఇచ్చారు. ఏలూరు చరిత్రలో లేని అభివృద్ధిని నేను చేసి చూపిస్తా. అలాగే ఏలూరు ప్రజానీకం కోసం అహర్నిశలు ఎప్పుడు కావాలంటే అప్పుడు అందుబాటులో ఉంటూ ఇది వరకు లోగడ ఏ ఎమ్మెల్యే చేయని పని నేను చేస్తున్నానో లేదో మీరు అందరూ కూడా చూస్తున్నారు. అలాగే ఏదైతే తెలుగుదేశం పార్టీ కానీ, కూటమి నాయకులు కానీ ఎవరైతే సహకరించారో ఆ కార్యకర్తలు, నన్ను నమ్ముకున్న కార్యకర్తలు న్యాయం జరిగేటట్టుగా నేను చూస్తున్నా. ముందు భవిష్యత్తులో కూడా చూస్తా. కార్యకర్తను నమ్మలేని వాడు నాయకుడే కాదు. కార్యకర్త ఏదైతే రక్తం చిందించి పార్టీ విజయానికి శ్రమించారో వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగేటట్టుగా చూసే బాధ్యత నేను తీసుకుంటానని ఏలూరు ప్రజానీకానికి మరొకసారి 2026 గోల్డెన్ ఇయర్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను.